ప్రపంచ దేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధం నేపథ్యంలో భారత్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. భారత్కు పొరుగున ఉన్న దేశాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగం బలోపేతంపై మరింతగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సత్తా చాటగా ఇక ఇప్పుడు సైన్యం అమ్ముల పొదిలో అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని భావిస్తోంది. భారత సైన్యం 15 ఏళ్ల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు కంటే ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఒక దేశం మరే ఇతర దేశంతో యుద్ధం చేసినా ఆ ప్రభావం పలు దేశాలపై కూడా పడుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం చివరకు భారత్పై కూడా పడింది. దాని కారణంగానే భారత్పై ట్రంప్ అధిక సుంకాలు విధించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది. దీంతో భారత్ సత్తా పాక్తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసింది. ఇటీవలి కాలంలో యుద్ధంలో ఉపయోగించే ఆయుధాల విషయంలో చాలా మార్పులొచ్చాయి. అందుకే భారత్ కూడా అధునాతన సాంకేతికతతో కూడిన ఆయుధాలను సమకూర్చుకోవడం ద్వారా శత్రు దేశాలకు చెక్ పెట్టాలనే యోచనలో ఉంది. రక్షణ రంగం బలోపేతంపై భారత్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలకు అధునాతన ఆయుధ సంపత్తిని అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 15 ఏళ్ల వ్యవధిలో కొనుగోలు చేయాల్సిన ఆయుధాలు, యుద్ధ విమానాలు, వివిధ వ్యవస్థలకు సంబంధించి అతిపెద్ద సమీకరణ ప్రణాళికను రక్షణ శాఖ ఆవిష్కరించింది. ఇందులో అణుశక్తి యుద్ధ నౌకలు, తదుపరి తరం యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, స్టీల్త్ బాంబర్ డ్రోన్లు, ఏ ఆధారిత ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం వేల కోట్లను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రక్షణ రంగంలో అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడం ద్వారా శత్రువులకు వణుకు పుట్టించేలా కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేలా రక్షణ శాఖ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందుకోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు రక్షణ శాఖ ఇప్పటికే సిద్ధమైంది. అందులో భాగంగానే కనీసం 500కు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపణులను రక్షణ శాఖకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత T-72 యుద్ధ ట్యాంకులను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులతో భర్తీ చేయనుంది. మరో 400 తేలికపాటి ట్యాంకులను భద్రతా దళాలకు అందించనుంది. ఇక యుద్ధ ట్యాంకు పై నుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 6 లక్షల శతఘ్ని గుండ్లు, మానవరహిత విమానాలను సమకూర్చుకోనుంది. వీటితో పాటు 700 రోబోటిక్ కౌంటర్ ఐఈడీ సిస్టమ్లను రంగంలోకి దించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగేట్లు, 7 అడ్వాన్స్డ్ కార్వెట్టీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్ఫామ్స్, హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ను సేకరించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. భారత వాయుసేన కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్లను సమకూర్చనుంది. 21వ శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం యాంటీ స్వామ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, మానవరహిత విమానాల కోసం గగనతల నుంచి భూతలంపైకి సంధించే క్షిపణులు, అత్యాధునిక టార్గెటింగ్ ప్యాడ్స్ వంటివి కూడా కేంద్రం నిర్దేశించుకున్న జాబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆయుధాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడతామని రక్షణ శాఖ పేర్కొంది. రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుద్ధ భూములను మార్చేస్తున్నాయని రక్షణ శాఖ అభిప్రాయపడింది. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పేర్కొంది. దేశీయ కంపెనీలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని రక్షణ శాఖ కోరింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనడంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ వర్గాలు కూడా ధృవీకరించాయి. S-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవడమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఆపరేషన్ సింధూర్ వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను మన దేశంతో కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. ఇక ఇప్పుడు మరిన్ని S-400 రక్షణ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయాలని భావిస్తుండటంతో దాయాదికి మళ్లీ కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ చర్చలు జరుపుతున్నట్లు రష్యా రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్లు మాస్కో అధికారిక న్యూస్ టాస్ పేర్కొంది. ఇదే ఇప్పుడు భారత ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తోంది. మొత్తంగా భారత సైన్యంలో
అణు యుద్ధ నౌకలు, లేజర్, ఏ వెపన్స్ సహా పలు అధునాతన ఆయుధాలను సమకూర్చుకునేందుకు సమాయత్తమవుతోంది. భారత సైన్యాన్ని మరింత శక్తివంతంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. సైన్యం అమ్ముల పొదిలో అధునాతన ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటు రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం భారీ మొత్తంలో కేటాయింపులు చేస్తూ ఉండడం శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.